ఇది AJ7 న్యూస్. తెలంగాణ తాజా వార్తలు మరియు నిజమైన విశ్లేషణ. జనం కోసం ప్రజాహితం. ఆంధ్రప్రదేశ్ వార్తలు మరియు వినోదం మీ ముందుకు. సబ్స్క్రైబ్ ఫర్ డైలీ అప్డేట్స్. అమెరికన్ క్రిస్టియన్ హక్కుల కార్యకర్త, సంస్కృతి పోరాట యోధుడిగా గుర్తింపు పొందిన చార్లీ కిర్క్ ను సెప్టెంబర్ 10న జరిగిన దారుణ హత్యకు నిరసనగా సికింద్రాబాద్ లో ఇండో ఇజ్రాయిల్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు ఆడమ్ రాజ్ దేకాపాటి నేతృత్వంలో శనివారం సాయంత్రం మదర్ తెరిస్సా విగ్రహం వద్ద ప్రజలు గుమికూడి ఘోర హత్యకు వ్యతిరేకంగా తన అసహనాన్ని వ్యక్తం చేశారు. తరువాత అక్కడి నుంచి క్లాక్ టవర్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా పాల్గొన్నవారు చార్లీ కిర్క్ వ్యక్తిత్వం, ఆయన కృషి, సమాజానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. మరి ఇండో ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ ఆడమ్ దేకాపాటి గారికి టీం అంతటికి అభినందనలు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది శోకతప్త హృదయాలతో వాళ్ళ యొక్క శ్రద్ధాంజలిని, సానుభూతిని సోదరుడు చార్లెస్ జేమ్స్ కిర్క్ తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఒక మంచి డాక్ట్రిన్ కొరకు, ఒక సిద్ధాంతము కొరకు నిలబడ్డాడు. అదేంటంటే దేనైతే మరి ఒక మతానికి ఆపాదించొద్దు. ఎందుకంటే ఉదారవాదం అనే లిబరలిజానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడాడు, అబార్షన్కి వ్యతిరేకంగా మాట్లాడాడు, అలాగే విడాకులకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడాడు. అలాగే గమనించినట్టయితే ప్రజలందరూ, ఇందాక సహోదరులు చెప్పేట, అందరూ ఒకటే, అందరూ దేవుని బిడ్డలు. రిగార్డ్లెస్ ఆఫ్ యువర్ కల్చర్, కలర్, క్రీడ్, వీఆర్ ఆల్ మేడ్ అప్ ఆఫ్ గాడ్స్ ఇమేజ్, వీఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్. మరి ఆ ఒక సిద్ధాంతాన్ని కొరకు తన అన్ని ప్రదేశాలు, అన్ని ప్రాంతాలు, అన్ని యూనివర్సిటీస్ తిరిగి ప్రేమతో ప్రకటించాడు. యవనస్తులకు ఉన్నటువంటి అనేకమైన సమస్యలకు, ప్రశ్నలకు, సవాళ్లకు ఆయన జవాబుగా నిలిచాడు. ఎందుకంటే యవనస్తులు ఈరోజు అనేకమైనటువంటి ఉద్రేకాలతో, అనేకమైనటువంటి ఆత్మన్యూనతా భావంతో, ప్రశ్నలతో ప్రపంచానికి వాళ్ళ యొక్క ఎనర్జీని, జ్ఞానాన్ని వాడడం తెలియకుండా నష్టానికి నడిపిస్తున్న దశలో ఆయన మార్గంలోకి, సమాధానంలోనికి, అభివృద్ధిలోకి నడిపించడానికి చేసిన ప్రయత్నమే చార్లెస్ కిర్క్ జేమ్స్. ఆయన చేసిన ప్రయత్నమే. ఎందుకంటే ఆయన ఎవరిని కూడా ద్వేషించకుండా ప్రేమతో, సమాధానంతో వారికి జవాబు ఇచ్చేవాడు. కాబట్టి పిల్లరా ఏం చెప్తున్నారంటే అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం నిజంగా మనకు యూనివర్సల్ గా చాలా నష్టాన్ని చేకూర్చుకుంటున్నాం మనం. ఎందుకంటే ఒక మంచి చేసే వ్యక్తిని, మంచి మాట్లాడే వ్యక్తులు, మంచి కొరకు నిలబడే వ్యక్తులు అరుదుగా ఉన్న ఈ రోజుల్లో చార్లెస్ జేమ్స్ కిర్క్ తన ఒక స్టూడెంట్స్ కమ్యూనిటీని సంపాదించుకున్నాడు. ఈరోజు మరి ఏ దేశమైనా నిలబడాలి, నిలిచాలి అంటే దానికి విద్యార్థులే కారణం, యవనస్తులే కారణం. కాబట్టి మన దేశంలో 60% ఉన్న యవనస్తులందరినీ నేను ఇచ్చేటువంటి సందేశం ఇదే, ఏంటంటే మీరందరూ ఒక మంచి ఉద్దేశం కొరకు, దేశం కొరకు, ప్రపంచ శాంతి కొరకు నిలబడండి, జాతీయవాదం కొరకు నిలబడండి. మీరు సన్మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈరోజు అనేక మంది డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు, అబార్షన్స్కి, విడాకులకి, కుటుంబ విచ్ఛిన్నమవుతున్న సంబంధాలు. కాబట్టి దాని మీద ఆయన మాట్లాడాడు. తన అనర్గళంగా తన స్వరాన్ని వినిపించాడు. ఆయన అసాసినేషన్ అయిపోయాడు. మరి ఈరోజు మనం గమనిస్తే ఎంతో మంది దేశాల్లో ఈ జ్వాల వెలుగుతుంది. అందుకే అలా చంపడం ద్వారా వాళ్ళు ఏమనుకుంటారంటే ఆయన వాయిస్, ఆయన స్వరాన్ని నొక్కి పెట్టామనుకుంటున్నారు. కానీ ఈ రోజు నేను చెప్తాను, ఈ యొక్క సాక్షిగా, మదర్ తెరిసా స్టాచ్యూ సాక్షిగా నేను ఏం చెప్తాను సహోదరుల మధ్యలో, ఇలాంటి ఒక్క చార్లెస్ జేమ్స్ చనిపోతే 100,000 మంది చార్లెస్ పుడతారు. ఎందుకంటే అనేక మందిని వెలిగించడానికి. కాబట్టి ఈరోజు చార్లెస్ జేమ్స్ ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఆయన మనకు ఈ సమాధానాన్ని, ఈ సౌహృదత్వాన్ని, సహోదరత్వాన్ని మనం స్టిల్ వి క్యారీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. గాడ్ బ్లెస్ అవర్ నేషన్ అండ్ అవర్ యూనివర్స్. గాడ్ బ్లెస్. మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ మనము ఈ కార్యక్రమాన్ని ముగించుకొని ఎవరు కూడా మనం ముందుకు ర్యాలీగా వెళ్తడం కానీ
క్లాక్ టవర్ సిఎస్ఐ వ్యక్తి చెట్టు దగ్గర గ్యాదర్ అవుతాం. సో అక్కడ మళ్ళీ మనకు 2 నిమిషాలు అక్కడ ప్రార్థన చేసుకొని అక్కడ మనము అక్కడ ముగించుకుందాం. కాబట్టి ఎవరు కూడా మనము రోడ్డు మీద వెళ్తలేము కాబట్టి ఇక్కడ ముగించుకొని చర్చి దగ్గర ఇక్కడ స్టార్ట్ చేసుకొని చర్చి దగ్గర ముగిస్తాం. ఇది గమనించాలి. बोलो खुदावन यीशु मसीह की जय। बोलो खुदावन यीशु मसीह की जय। क्రైస్తవ ఐక్యత వర్ధిల్లాలి। క్రైస్తవ ఐక్యత వర్ధిల్లాలి। जय जीवाने आने वाला यीशु मसीह के जय। हालेलुया। వెలుగుగా నిలబడతాను మీకు దయచేయమని ఆశీర్వదించి ర్యాలీలో మీరు సహాయం చేసిన విధానం బట్టి వందనాలు. పాలు పొందుకున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరకు దీవించి ఆశీర్వదించి దేవా యొక్క వెలుగు అనేక చోట్ల ప్రకాశించబడతాను మీ కృప దయచేసి నడిపించి మరి ఆ దేశ నాయకుని అధికారులు మీరు జ్ఞాపకం చేసుకుని పరచుకోమని ఈ ర్యాలీ కండక్ట్ చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరకు దీవించి ఆశీర్వదించి గొప్ప కార్యాలు జరిగిస్తానని నమ్మచ్చు. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకర్పిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఈ నామాన్ని హెచ్చించు యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన సిస్టర్స్ ఉన్నారు, మరి గ్రేస్ నిర్మల గారు, లీల గారు, అదేవిధంగా వయల గారు. సో లీల గారు ప్రేయర్ చేస్తారు. చేతులాడందరికీ కూడొచ్చిన దైవజనులందరికీ వందనాలు. ప్రార్థన. మహోన్నతులైన దేవ, మహాగణుడ, సర్వాధికారి, సర్వశక్తి మంతుడ, కృపా సత్య సంపూర్ణ మా దేవానికి స్తోత్రము తండ్రి. మీ కృపను బట్టి తండ్రి మమ్మల్ని అందరినీ డిడి వెంకటరాజు గారు ఎస్పెషల్లీ అన్నగారు వారు ఫ్యూ వర్డ్స్ మాకు అప్రోచ్ చేస్తారు. Everyone, a long journey will be started with one step. So the unity సహోదరుడు రెక్కపాటి యాదవ్ రాజు గారు మరి 92-93లో ఈ అసోసియేషన్ ప్రారంభించారు. రిట్స్ హోటల్లో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సలహాదారులుగా ఉన్న మొహమ్మద్ అలీ షబీర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. మరి ఆ రోజు నుంచి దాదాపుగా 38 సంవత్సరాలు 40 సంవత్సరాల వరకు ఈ అసోసియేషన్ని కొనసాగిస్తూ అటు ఇజ్రాయెల్ ఇటు ఇండియా స్నేహభావాన్ని పెంపొందించడానికి తన వంతు కృషి చేస్తూ ఉంటున్నారు. మన జీవన ప్రయాణంలో అనేకమైన ఒడిదుడుకులు వస్తాయని మన పరిశుద్ధ గ్రంథంలోనే లిఖించబడి ఉన్నది. అట్టి ఒడిదుడులకు తలవంచక దృఢ విశ్వాసంతో, సంకల్పంతో, విశ్వాసంతో, ఆత్మవిశ్వాసంతో, దేవుని యందు నమ్మకంతో ముందుకు నడుస్తున్న ప్రతి ఒక్క క్రైస్తవ సహోదరి సహోదరులను అభినందిస్తూ ఉంటున్నాను. కేవలము కష్టం వచ్చినప్పుడే కాకుండా సాంఘిక సమాజ కార్యక్రమాలలో కూడా మనము ముందడుగు వేయాలన్నది మరి ప్రతి ఒక్కరి తపనగా కనిపిస్తూ ఉంటున్నది. అట్టి ప్రయత్నాలకు మన నుంచి అయినంత మటుకు మనస్పర్ధలు లేకుండా మరి ముందు నడిచే వారికి వెన్నుతట్టి ముందుకు నడిపించే ప్రయత్నం ప్రతి ఒక్కరు చేయాలని, ఆ స్ఫూర్తితో ముందుకు కొనసాగించాలని మరి దేవుని నిద్రించిన చార్లీ కిర్క్ గారికి మరి స్వర్గములో దేవుని
రాజ్యంలో స్థానము లభించిందని నమ్ముతూ ఉంటున్నాం. మరి అలాగే ఇంతకుముందు ప్రవీణ్ పగడల గారి హత్య లేదా మరణముతో మనలో నిద్రపోతున్న ఐక్యత్వాన్ని మరి పెంపొందించడం జరిగింది. బహుశా భగత్ సింగ్ గారి లాస్ట్ మార్చ్ తర్వాత అలాంటి లాస్ట్ మార్చ్ని మనము చూడడం జరిగింది. మరి ఈ సందర్భంలో కోరుకున్న సహోదరిమణులను చార్లెస్ కిర్క్ గారి ఆత్మ శాంతించాలగా 2 నిమిషాలు మౌనం పాటించాల్దాం. తర్వాత తదుపరి కార్యక్రమాన్ని మన సహోదరులు ముందుకు తీసుకెళ్లాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. We observe 2 minutes silence for the departed soul of Charles Kirk, please. మరి ఇండో ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ ద్వారా మరి ఇనిషియేటివ్ తీసుకోబడి ఉందండి. భారతదేశ చరిత్రలో ఇదొక చారిత్రాత్మకమైన దినమని నేను ఈ సందర్భాన్ని మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే యావత్ భారతదేశంలో కూడా ఎవరు కూడా గౌరవనీయులు స్వర్గీయ చార్ల్స్ కిర్క్ నిమిత్తము మరి ఎవరు కూడా ర్యాలీ తీయలేదు. కానీ ఇలాంటి దినము మనం ర్యాలీ తీసి మరి కొంతమంది అయినా కూడా మరి రోడ్ల మీదకి వచ్చి కూడా మనం ఏకత్వం అనేది చూపిస్తున్నాము. మరి దీనికోసం మనము మన దేవుణ్ణి మనము కృతజ్ఞత చెల్లిస్తూ మనమందరూ కూడా చప్పట్లతో మరి దేవుళ్ళని మరి దేవుణ్ణి మరి మహిమ పరచాలని కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాను. బాధాకరం ఏంటంటే చప్పట్లతో దేవునికి మహిమ కలగాలని చెప్పగానే మనం అందరం కూడా గట్టిగా కొడతలేమండి. అయితే మనం ఆలోచిస్తున్నామా ఇలాంటి దినం క్రైస్తవ్యం ఎక్కడ పోతుందని నేను అడుగుతా ఉన్నాను. ఇట్ స్టార్ట్స్ విత్ దట్ క్లాప్ ఆఫ్ అవర్స్. ఎందుకంటే ఇలాంటి దినము మన చేతులు కట్టేస్తుందండి. ఇన్ ప్లేన్ సైడ్ మన వాళ్ళని చంపేయడం అనేది జరుగుతుంది. బహిరంగంగా చెప్తున్నా, ఇక్కడున్న పెద్దలు డిన్ను అన్న నేను కూడా మరి చాలామంది యువకులము ఇక్కడ నిలబడి మరి ప్రవీణ్ అన్న దేహాన్ని చూసినాం. తట్టుకోలేరండి, మేము తట్టుకోలేకపోయినాం. డిన్నన్న నేను ఆ ట్రక్లో ఉండి అన్నం తీసుకోపోతుంటే తెలియని బాధ, సోయా లేకుండా తిన్నమా లేదా తెలియదు. ఆ దినము కొంతమంది క్రైస్తవులు కనిపించింది. దాని తర్వాత అందరు కూడా మాయమైంది. కానీ అలాంటి దినము ఇనిషియేటివ్ తీసుకుంటామన్నా అని చెప్పిన తర్వాత ప్రేమపూర్వకంగా స్వీకరించి మమ్మల్ని ప్రోత్సహించిన ఆడమన్న గారికి అందరు కూడా మరి చప్పట్లు కొట్టి వారిని అభినందించాలని తెలియజేస్తున్నాను. ఆడమన్న నాయకత్వం, ఆడమన్న నాయకత్వం. బోలో ఖుదావన్ యేసు మసీకి, బోలో ఖుదావన్ యేసు మసీకి. క్రైస్తవ ఐక్యత, క్రైస్తవ ఐక్యత. ఇది కూడా చెప్తున్నానండి, హతసాక్షుల సంఖ్య ఏదైతే ఉందో ఇంకా నిండలేదండి. తద్వారా మనము ఐక్యత్వం అనేది చూపించకపోతే మరి మనకు రాబోయే రోజులు కూడా చాలా ఘోరంగా ఉంటాయి అని కూడా నేను ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను. మనము మెజారిటీ పాపులేషన్ కాదండి, మనం మైనారిటీకే మైనారిటీ అండి. మనకు రిజర్వేషన్ లేదండి, మనకు ప్రొటెక్షన్ లేదండి. మనం ఒక ఎస్సీ ఉండి కూడా మనం క్రైస్తవులు అని క్రైస్తవురాలని ఎలాంటి దినం ప్రకటించలేకపోతున్నాము. ఎలాంటి దినం మనల్ని ఏమైనా కొట్టినా కూడా మనకి ఏం ప్రొటెక్షన్ లేదండి. మన నాయకత్వంలో ల్యాబ్స్ లేదండి, మన ఐక్యతలో ల్యాబ్స్ ఉన్నాయి. ఇలాంటి దినము ఇది కూడా చెప్తున్నాను, క్రిటికల్గా క్రిటిసైజ్ చేస్తున్నా కూడా ఒక సందర్భాన్ని తెలియజేయదలుచుకున్నాను. రీసెంట్గా మనకు అతీత సమీపమైన క్యాథలిక్ కమ్యూనిటీకి చెందిన నన్స్ అరెస్ట్ అయినప్పుడు కూడా తరలించి చాలామంది ప్రజలు కూడా మనమందరం కూడా సెయింట్ త్రీజా, మదర్ ట్రీజా స్టాచ్యూ దగ్గర కూడి అయి ఉన్నాము. కానీ అలాంటి దినం మనం చూసుకున్నట్లయితే చాలా ఆశ్చర్యం అండి. కానీ మీ అందరికి కూడా ఒకటే తెలియజేస్తున్నాను, ఎవరున్నా లేకపోయినా, ఎవరొచ్చినా రాకపోయినా క్రైస్తవ యువత అనేది మాలాంటి యువత కూడా ఇవాళ దినము భారతదేశ క్రైస్తవమే కాదు కానీ భౌగోళికంగా ఉన్న క్రైస్తవ్యానికి మేము నిలబడతామని కూడా ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే కత్తులతోనే మేము భయపడమండి, ఇవాళ ఉన్నాం రేపు పోతాము. కానీ మా సమాధుల దగ్గర క్రైస్తవులు కూడి అయి ఉండి అరే ఒక గొప్ప నాయకులు మనం కోల్పోయినాము, ఒక గొప్ప టెస్టిమనీ మన ముందు ఉన్నదని కూడా మనము
తెలుసుకునే విధానంగా మేము ప్రవర్తిస్తున్నామని చెప్తున్నాం. ప్రత్యేకంగా చార్ల్స్ కర్క్ గారు. I will switch to English at this point, hopefully expecting that this will reach the White House somehow. Charles Kirk is a fundamentalist Christian right-wing politician activist. He stood for the perfect ideals that were advocated by the Bible. And at this point, as Christians that belong to this beautiful country of India, we align with our national position. We support what Charlie Kirk has done, the work that Charlie Kirk has done. We condemn the attack that has been done on Charlie Kirk. We might be few at this particular point in time, my brothers and sisters, but on behalf of the Indo-Israel Friendship Association, we extend our direct condolences to the family of Charlie Kirk. We extend our support to the nation of the United States of America. We stand with Israel as a foundation, as an organization that has always stood for the ideals of Israel. We stand for Israel at this point. ఈ సందర్భాన్ని ఇంకొకటి చెప్పదలుచుకున్నానండి. ప్రైమ్ మినిస్టర్ పెద్దలు నేతన్యాహు మరి వారు హిజ్ ఎక్సలెన్సీ వారు చార్లీ కర్క్ని పిలవడం అనేది కూడా జరిగింది. అన్ఫార్చునేట్లీ ఈ సందర్భము అయినది కాబట్టి అన్ఫార్చునేట్ సర్కమ్స్టాన్సెస్లా వారు పోలేకపోయినారు. ఇవాళ దినము ఇజ్రాయెల్ అంటే యావత్తు భౌగోళమే వంకిపోతుంది. తద్వారా మనమందరం కూడా చార్ల్స్ కర్క్ లాంటి, అదేవిధంగా స్వర్గీయ ప్రవీణ్ పగడాల గారి అలాంటి మరి హతసాక్షిగా మారే ఘనత మనకు దొరుకుతుందా లేదా అని అది ఆ మాట పక్కన పెడితే మనమందరం కూడా క్రైస్తవ్యం కోసం కృషి చేసి ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ యూ స్టాండ్ ఫర్ ద ట్రూత్, యూ విల్ either be crucified or you will be killed. But my brothers, we are not here for our earthly life, we are here for eternal life that is guaranteed unto us. మనకు సాతాను గానికి ఒకటే తేడా అండి. He fell from grace, he will never receive. అందరికీ నేను ధన్యవాదాలు.